హలో మైక్ టెస్టింగ్ చెక్ చెక్. కాంట్రవర్సీ ద బెస్ట్ పబ్లిసిటీ. వాడిని తిడితే కాంట్రవర్సీ కాదు, వాడిని పొగుడితే అవుతుంది ఒప్పుకుంటా. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే కాదు, ముందే చెప్తున్నా. బాయ్. మన దగ్గర ఏడు ఉంటారా, మనం ఎట్లా పోవాలరా అన్నాడు. కాల్ చేసి సినిమాలు ఉన్నారా, సినిమాలు చూడడమే రా మన పని. చదువుకొని ఉంటే పాడ్కాస్ట్ చేసే అవసరం ఉండకపోతుండే ఈరోజు. స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి టికెట్ రేట్ల హైక్. అంటే ఇంత ప్రైజులు పెంచేస్తుంటే మరి దాని మీద మన ఆకాష్ ఇంకా ఎప్పుడు లేని సోనువాడు వీడియోకి ప్రిపేర్ అయ్యి వచ్చిండు. నువ్వు స్టార్ట్ చేయరా ఈ సబ్జెక్ట్ గురించి అండర్స్టాండింగ్, నాలెడ్జ్, రీసెర్చ్ అంతా చేసి వచ్చిండు. ఇక మరి ఈరోజు వర్షాలు పడితే ఏమైతుందో చూసుకొని జాగ్రత్త. వెదర్ మా కంట్రోల్ లేదు. స్టార్ట్ చేయరా, నువ్వు స్టార్ట్ చేయి. నువ్వు స్టార్ట్ చేయి. ప్రిపేర్ చెప్పు. ఇప్పుడు పాడ్కాస్ట్ దీని గురించి అంటే టాపిక్ పుష్ప టికెట్స్ హైక్ అయినాయి. మన సినిమాలో రీసెంట్ వచ్చిన సినిమాస్లో హైయెస్ట్ ప్రైస్ టికెట్స్ ఏంటంటే పుష్ప ఉన్నాయి 300. నార్మల్కే 300, సింగిల్ స్క్రీన్కే 350 నార్మల్ చేసినారు. మల్టీప్లెక్స్ ఇంకా ప్రీమియర్ షోస్కి అయితే 1200, 3000 కూడా చేసినారు కొన్ని దానికి. మరి అంత డేంజర్గా పెరిగినాయి. సో చాలామంది దీని గురించి అన్నారు. బట్ స్టిల్ పుష్పకి డే 2కి డే 3కి రికార్డ్స్ బ్రేక్ చేసినంత వచ్చినాయి. సో దీని గురించి చాలా కాంట్రవర్సీస్ అయినాయి. మళ్ళీ దాని తర్వాత వీక్ తర్వాత మళ్ళీ తగ్గేయడం జరిగింది. ఇంకా దీని గురించి ఇంకా చాలా చర్చలు కూడా అవుతున్నాయి. సో ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అసలు చేయడం కానీ దాని గురించి. సోను ఆగకుండా అంటే ప్రిపేర్ అయ్యిండు. మాట్లాడదామన్నా భయం అవుతుంది, ఏమంటాడు అని. పాడ్కాస్ట్ కోసం కాదు, నన్ను వేసుకోవడానికి లేదురా. జనరల్గా ఇన్స్టాగ్రామ్ లో నడిచేది ఏంటంటే పుష్ప రేట్లు పెంచారు కాబట్టి పుష్పకు ఫాస్టెస్ట్ 1000 crores వచ్చినాయి. బాహుబలి 150 రూపీస్ తోటే 10 days లో కొట్టింది. అదే బాహుబలికి 350 పెట్టుంటే ఇంకేడుకో వెళ్ళిపోయేది అని అందరు అంటారు. నాకేమనిపించింది అంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే కాదు, ముందే చెప్తున్నా. అందరం సినిమా ఫ్యాన్స్. ఎగ్జాక్ట్లీ, సినిమా ఫ్యాన్స్. ఏమనిపించింది అంటే బాహుబలికి 150 టికెట్, పుష్పకి 350 పెట్టిర్రు. నేను చూసిన అంటే ఏమంటారు ఇది, పుష్పకి 85 lakhs టికెట్స్ ఏమో సేల్ అయినాయి ఫస్ట్ డే 1, రౌండ్ ఫిగర్. ఇక చేంజ్ ఎంత ఉంది. బాహుబలికి 1 crore 1 lakh ఏమో అయినాయి. సో టికెట్స్ పరంగా కంపేర్ చేస్తే బాహుబలికే ఎక్కువ వచ్చినాయి అంటారు. నాకేమనిపించింది అంటే ఇప్పుడు 350 పెట్టిరు కాబట్టి పోలే. నువ్వు పోయినావా సినిమాకి? ఎందుకు పోలే? రేట్లు ఎక్కువ. అయితే 2 సార్లు పోయినా రే నేను. బాయ్. పైసలు పెట్టుకోపోయినా లేవు రూపాయలు. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, కట్టు పైసకి లీటర్. బాయ్. అయితే ఇప్పుడు 150 ఉంటే ఇద్దరు, అదే 150 రూపీస్ ఇప్పుడు ఉంటే ఇద్దరు పోయే పైసలు టికెట్ పెట్టిరు. యూసేకర్ జెండా గురించి చెప్పినట్టు జెండా పైసలు అంతా జెండా జెండానే. సో ఏమంటారు, 150 రూపీస్ టికెట్ ఇక్కడ 350 అయ్యేసరికి పోయేటోళ్ళు తగ్గిపోయారు. డబల్కి ఎక్కువ అయిపోయింది ప్రైస్ ఇక్కడ. ఇప్పుడు ఆ లెక్కన చూసుకుంటే బాహుబలికి డబల్ రావాలా పుష్పకు వచ్చిన దానికన్నా. అర్థమైందా? కానీ అంత రాలే. సో నాకేమనిపించింది అంటే సినిమా మంచిగా ఉంది కాబట్టి అంతమంది పోయిర్రు కొనుక్కొని. సో సినిమాని ఎంకరేజ్ చేద్దాం. బాహుబలి మంచి సినిమా, కంపారిటివ్లీ నాకు సినిమా ఏది ఇష్టం అంటే బాహుబలియే ఇష్టం వితౌట్ ఎనీ డౌట్. కానీ పుష్ప కూడా మంచిగా ఉంది, దానికి అంత హేట్ రావాల్సిన అవసరం లేదు. ఫ్యాన్ వార్ అంటే హీరోల ఫ్యాన్స్ కోసం, ఫ్యాన్ వార్ల కోసం మంచి సినిమా మన ఇండస్ట్రీ ఇండియా నుంచి అంత మంచి సినిమా వస్తుందంటే మనమే ఆపడం జర మంచిగా అనిపించాలి. నార్త్ లో మస్తు హిట్ అవుతుంది సినిమా, మన తెలుగు స్టేట్స్ లోనే హిట్ అవుతుంది. హాఫ్ హార్టెడ్ గా చూస్తూ
అంటే నా ఒపీనియన్ ఏంటంటే చెప్పచ్చా మీరు, అంటే నేను ప్రిపేర్ అయ్యి రాలే మీ అంతా. అయితే నేను కూడా ఒక రీల్ చూసిన, మన ఆర్జీవి అదే మూవీ ఒక్క క్షణమా క్షణక్షణం అప్పుడు రేట్లు ఇంకా 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు ఈ రేట్స్ తోటి కోట్లు కొట్టిన మూవీ అది. సో మన హౌస్ ఆఫ్ డ్రాగన్ తెలియదు నాకు నంబర్ అని, ఫస్ట్ హైయెస్ట్ తెలుగులో అయితే అదే. అయితే హౌస్ ఆఫ్ డ్రాగన్స్ ది ఒక మీమ్ టెంప్లెట్ ఉంటుంది చూడ, ఇట్లా అని చూస్తుంది వెనకాల డ్రాగన్. ఇప్పుడు పుష్ప టికెట్ల రేట్లు పెంచి ఇట్లా అంటారు కానీ అప్పట్లో అని చెప్పి వెనకాల డ్రాగన్ కి ఒక క్షణం అది పెట్టారు. బట్ విచ్ యాక్చువల్లీ మేడ్ సెన్స్. అంటే మరి బాహుబలితో కంపేర్ చేస్తే నువ్వు ఇచ్చిన జస్టిఫికేషన్ వర్కౌట్ అవుతామో అని. లైక్ ఇఫ్ యూ టేక్ క్షణక్షణం 10 రూపాయలు 15 రూపాయలు, ద థింగ్ ఈజ్ కామన్ పీపుల్ కి సినిమా వాజ్ అన్ ఎంటర్టైన్మెంట్ సోర్స్ ఒకప్పుడు మాట మాట్లాడుకుంటే. ఐ థింక్ ఇది మొన్న కూడా మనం పాడ్కాస్ట్ లో మాట్లాడుకున్నాం అనుకుంటా, కానీ ఈ టాపిక్ మీద నేను అంత పోలేదు. నా పర్సనల్ అబ్జర్వేషన్ ఏంది అంటే, పాతకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉండకపోతుండే, అందరు చేతులలో సెల్ ఫోన్ ఉండకపోతుండే. ఓకే, సో వాళ్ళకి ఒక స్క్రీన్ కావాలి అంటే ఎక్కడనో ఒక జమీందార్ ఇంట్లో టీవీ అట్లా ఉంటే అందరు పోయి అక్కడ కూర్చోవాలి, లేదు అంటే సినిమా థియేటర్కి పోవాలి. సో థియేటర్ వాజ్ అఫోర్డబుల్, ఆల్సో దానికి అంత వాల్యూ ఉండే. ఎందుకంటే అది అప్పుడు జనరల్ టైం కాదు, అది థియేటర్ టైమ్స్ అవి. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. లైక్ జనరల్ గా చూసుకుంటే మనము అట్లా స్క్రీన్ కనిపిస్తుంది అంటేనే ఒక ఎక్సైట్మెంట్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఫర్ సపోజ్ నీకు విఆర్ ఎక్స్పీరియన్స్ ఉందిరా, నీకు ½ an hour విఆర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు విత్ వెరీ అఫోర్డబుల్. లైక్ జస్ట్ ½ an hour నీకు 50 రూపీస్కి ½ an hourకి విఆర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుండంటే నువ్వు ఆబ్వియస్లీ పోతావు. ఒక్కసారి కాదు 2 సార్లు కానీ పోతానే ఉంటావు. కానీ నువ్వు ఆ విఆర్ ఎక్స్పీరియన్స్ బాగుందా లేదా అనే దాని మీద నువ్వు అంత పట్టించుకోవు. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విఆర్ అంటే ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్. సెకండ్ ఆఫ్ ఆల్ అది చాలా అఫోర్డబుల్ రేట్లో వస్తుంది కాబట్టి. ఐ థింక్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ దోస్ టైమ్స్. సినిమా అనేది చాలా కొత్త సోర్స్ అండ్ అఫోర్డబుల్ సోర్స్. పీపుల్ వేర్ గెటింగ్ ఎంటర్టైన్. సో వాళ్ళంతా పట్టించుకోరు మూవీ బాగుందా, సెకండ్ హాఫ్లో స్లో అయిందా, హీరో ఎంట్రీ అయింది. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ కొంచెం గుడ్ ఉన్న చూస్తున్నంతసేపు నిన్ను ఎంటర్టైన్ చేస్తుందంటే అస్సలు ఆలోచించకుండా 15 రూపాయలు పెట్టి రోజుకో షో అట్లా వెళ్ళిపోతూ ఉంటుండే. బికాస్ ఇప్పుడు మనం టీవీ ఎంత ఫ్రీక్వెంట్గా చూస్తామో ఒకప్పుడు థియేటర్లో మూవీస్ అంత ఫ్రీక్వెంట్గా చూస్తుండే కాబట్టి ఆ రేంజ్ వచ్చింది. ఇప్పుడు ఈ టైమ్స్లో చూసుకుంటే మనము చేతిలో ఫోన్లు వచ్చేసినాయి, ఇంట్లో టీవీలు వచ్చేసినాయి. నీకు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడేది చూడాలన్నా కూడా యూ క్యాన్ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ యువర్ ఫోన్. సో అంత యాక్సెసిబుల్ అయినాక యు ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ యువర్ మనీ. ఇప్పుడు సింపుల్ అనేస్తాడు, పుష్ప అంటే 3 నెలలు అయితే ఓటీటీలోనే వస్తుంది, నేను ఎందుకు 500 పెట్టి పోవాలంటాడు. పైరసీ ఇస్ వన్ థ్రెట్. అంటే ఇప్పుడు అప్పటి టైంలో పైరసీ అసలు లేదు, ఎందుకంటే ఇట్ వాజ్ అఫోర్డబుల్. నేను అంటూ లైక్ ఇంకో కొత్త టాపిక్ మేము మాట్లాడదాం అనుకుంది గురించి. ఎందుకంటే ప్రిపేర్ అయినా కంప్లీట్ చేయని ఏమనుకోకు, ఎక్కువ మాట్లాడుతున్నా. వాడు వచ్చేటప్పుడు అన్నాడు రా అరుణాడు పాడ్కాస్ట్ కాదు విను ప్రిపేర్ కాకుండా ఇంత మాట్లాడాడు. ప్రిపేర్ అయితే అసలు మాట్లాడిస్తుండే నా వీడు. అయితే అంటే ఐమ్ జస్ట్ కంపేరింగ్ అప్పటి టైమ్స్ ఇప్పటి టైమ్స్ ఎట్లుంటుందని. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇవన్నీ అఫోర్డబుల్ అయిపోయినాయి కాబట్టి వీఆర్ వెరీ ఏమంటారు స్కెప్టికల్ అబౌట్ వాట్ వీఆర్ రిసీవింగ్. దానికి పైగా నేను ఇంకా పైసలు పెడుతున్నా అంటే నాకు ఇది కావాలి అని చెప్పి చాలా ఏమంటారు స్ట్రాంగ్ ఉన్నారు. అందుకని పీపుల్ కొంచెం తేడా కొట్టినా అని కూడా పడిపోతారు సినిమా మీద. సో అందుకు టికెట్ రేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక రకంగా ఇండస్ట్రీకి థ్రెట్ అనే చెప్పాలి. బికాస్ సినిమా అంటే
అంటేనే అది థియేటర్లో అదొక ఎక్స్పీరియన్స్ నీకు. ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్. నీకు ఓటీటీలో చూసేది ఇట్స్ లైక్ తర్వాత వచ్చిన ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, కానీ ప్రైమరీ సోర్స్ అయితే నీకు థియేటర్లో స్క్రీన్లో మొత్తం లైట్స్ నిన్ను ఒక వేరే హౌ వి టాక్డ్ అబౌట్ విఆర్ అట్లా అంటే అదొక ఎక్స్పీరియన్స్. నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ని దూరం చేస్తున్నావు అంటే ఇట్స్ లైక్ అవసరం లేదు నేను ఇంత పైసలు కట్టి పోవాలనే ఫీల్ని నువ్వు ఆడియన్స్లో బట్టి తీసుకొస్తున్నావు అంటే అది చాలా పెద్ద థ్రెట్ సినిమాకి. పర్సనల్లీ చాలా అది అట్లా. ఇప్పుడు ఫ్యూచర్ వచ్చే మూవీస్ కి కూడా ఇట్లానే ప్రైజెస్ పెంచారు అనుకో, ఆబ్వియస్లీ థియేటర్ కి ఎవరైతే పొయ్యి చూడాలనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు తగ్గిపోతా ఉంటారు. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ దీనికి కూడా మరి 300 కాకుండా ఒక 200 ఆ రేంజ్ లో పెట్టుంటే ఒక ఫ్యామిలీ మొత్తం ఒక ఈవెంట్ లాగా వెళ్ళి చూసేవాళ్ళు. ఫ్యామిలీ కానీ ఎవరైనా వెళ్ళాలనుకున్న గ్రూప్ వాళ్ళు. అందుకు మన చుట్టుపక్కల చాలా మంది ఆగిపోయినారు. అరే అదే ఆబ్వియస్లీ నేను కూడా అందుకే ఆగిపోయినా. అంత లేదు అంటే చాలా మందిని చూసిన, అంటే మాకు చేసిన ఫ్రెండ్స్ కానీ అన్నవాళ్ళు కానీ మరి 300 ఉన్నాయి 350 ఉన్నాయి అవసరమా అని చెప్పి ఆగిపోయినారు వాళ్ళు. సో అట్లా మనీ ఒకవేళ అంత పెట్టుంటే అందరు వెళ్ళి చూస్తుండే. ఆ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఆతృత ఉంటుంది. అది ఇప్పుడు ఏమైందంటే అది పెరిగింది కదా, సో వాళ్ళు పోవాలి. అరే ఎందుకు పోవడము, కొన్ని రోజులు అయితే ఎట్లా మళ్ళీ వస్తుంది కదా, దీనికి అలవాటు పడిపోతున్నారు, థియేటర్స్కి తగ్గిపోతారు. ఇంకా లైక్ ఈవెన్చువల్గా మనకి సినిమాస్కి కానీ థియేటర్స్కి కానీ తగ్గిపోతుంది. ఈ వెబ్ సిరీస్లు కానీ ఫోన్లో చూసేవి ఇవే వస్తాయి ఇంకా మనకు ఓటీటీస్వి. సో ఇది ఇండస్ట్రీకి ఒక పెద్ద ఐ థింక్ అంటే ఇక ఇది డైరెక్ట్ గా ప్రొడ్యూసర్స్ కి మనం వేయాల్సిన ఒక రిక్వెస్ట్ థ్రెట్ ఏందో అని. ఇట్స్ లైక్ మీరు ఏమంటారు ఎగ్జాక్ట్లీ అంటే మీకు అసలు ద హోల్ పాయింట్ అర్థమైంది ఎందుకు టికెట్ రేట్లు హై చేస్తారు చెప్పండి. నీకు తెలియదు నీకు? సో బేసిక్గా వాళ్ళ ఆలోచన ఏంటి అంటే టికెట్ రేట్ కొంచెం ఉందనుకో నువ్వు చూస్తావు, కానీ సినిమా బాగుంటే మాత్రమే మళ్ళీ మళ్ళీ మనుషులు వచ్చి నీకు రావాల్సిన రెవెన్యూ అనేది నీకు వస్తుంది. కానీ టికెట్ రేట్లు పెంచేసినాం అనుకో ఫస్ట్ డేను ఓపెనింగ్స్ లో నీకు ఒక్కసారి వచ్చినా అని కూడా నా ఫిలిం కి అయిన ఇది నేను రికవర్ చేసేసుకోవచ్చు అన్న ఒక థాట్ వల్ల ఓపెనింగ్స్ అనేది నీకు అంత హై ఉంటుంది. సో అదొక రకంగా చూసుకుంటే నీ మూవీ మీద నీకే నమ్మకం లేదు దట్ యు మేడ్ అ గుడ్ ప్రోడక్ట్ అని. అట్లా క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ వస్తుంటే వాళ్ళు ఈ మధ్యలో లైక్ వస్తున్నారు చాలా మంది కొత్త ఫిలిమ్స్ కి క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ మంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు, అప్పు చేసి మరీ మంచి. కానీ మన కాడనే పెరిగినాయిరా, ఏపీటీఎస్ లోనే పెరిగినాయి రేట్లు, నార్త్ లో పెరగలే. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ ఆడియన్స్ ఉన్నారు, ఆ మూవీని అంతా దానికి అంత హైప్ ఉంది చేస్తారని చెప్పి. నార్త్ లో ఏం పెరగలే, మన కాడనే పెంచిర్రు తగ్గించిర్రు కూడా మళ్ళీ అయిపోయింది. అంటే ఇది ప్రతి మూవీకి అయ్యేది, నీకు జస్ట్ ఓపెనింగ్స్ మాత్రమే పెంచుతారు, తర్వాత మెల్లగా గ్రాడ్యువల్ గా డిక్రీజ్ చేసుకుంటూ వస్తారు. కరెక్ట్. కాకపోతే ఈ మూవీ కొంచెం మరీ ఎక్కువ ఉండాలి, అందుకు కొంచెం బాగా చాలా మంది అంటే టు బి ఆనెస్ట్ చాలా మంది ఒక హైప్ పెట్టుకున్నారు, పుష్ప వస్తుంది అంటే పొయ్యి చూడాలి అన్నట్టు. సడన్ గా టికెట్ ప్రైస్ వినగానే సగం మంది ఆరిపోయింది. సగం మందిలో నేను కానీ ఇంకా కొంతమంది నాకు తెలిసిన కొంతమంది అసలు అలా ఎలా పెంచుతారు సార్, అసలు అలా ఎలా పెంచుతారు అన్న కట్ చేస్తే ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లో ఉండు అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి పైసలు కాకపోయినా పోయింది అదే ముందు మొత్తము మన దగ్గర ఏడు ఉంటాయరా మనం ఎట్లా పోవాలరా అన్నాడు, కాల్ చేసి సినిమాలు ఉన్నారని. మనుషులు తొక్కిసలాట చచ్చిపోయిందంటే అర్థం చేసుకు ఎంత మంది వచ్చారు. ఇది ఇంకో హాట్ టాపిక్ అయింది. అంకుల్కి అసలు హైలైట్ రా, పిల్లల్ని తీసుకొని అంత టైంలో బాగానే రా, సో ప్యాషనేట్. ఫ్యామిలీ ఉండే ఫ్యామిలీ ఫోటో చూపించాలి. ఆంటీ ఆ పాప బాగా అనిపించింది. ఎందుకురా స్టార్ట్ కాక ఈ వీడియోతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఛానల్ మళ్ళా. ఇట్లాంటివి మొన్ననే ఆయన చూసి ప్రణీత్ హనుమంతు ప్లీజ్ రా వద్దురా
ఆయన కూడా జోక్ అది ఆఫ్ టాపిక్ అనుకోకపోతే నాది ఒక చిన్న అన్పాపులర్ ఒపీనియన్ ఉంది, చెప్పాలా? చెప్పు. ఫిక్స్ అయినా. అయితే పుష్ప పార్ట్ 2 చూసినాక నాకు అనిపించిన ఒకటి ఏంటంటే, ఇనీషియల్గా సుక్కు రాసుకున్న పుష్ప 2 ఒకటి, పుష్ప 1 ఎట్లయితే ఆల్ ఓవర్ ఇండియా కొంచెం దానికి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది కాబట్టి ఓకే నేను పుష్ప 2ని ఇంకా వేరేలాగా తీయాలని చెప్పి టోటల్ డిఫరెంట్ రాసుకుండేమో అని నాకు అనిపించింది. మీరేమనుకుంటారు? మీకు కూడా అట్లా అనిపించిందా లేదా? నేను యాక్చువల్లీ సినిమా చూడలే కాబట్టి మీరేం మాట్లాడారు. ప్రిపేర్ అయ్యండి కదా, నేను అయిపోయినా చూడు. ఎందుకు పోలే మరి ఎవడు పోయిండు ఆ రోజు? మీరిద్దరే పోయారు అనుకున్నా నేను. వాళ్ళ అన్నతో పోయిండు. పనికి గుమ్రాయి. నీకు అనిపించింది అట్లా? నేను మా అన్న రిటర్న్ వచ్చేటప్పుడు అదే మాట్లాడుకుంటూ వచ్చినాం రా. అంటే మా అన్న అదే అన్నాడు, అరే 100% సుకుమార్ పక్కా చేంజ్ చేసిండు, August 15th రావాల్సిన సినిమాని పుష్ చేసినప్పుడే అర్థమైంది. అండ్ మళ్ళీ అప్పుడు గుర్తుందో లేదో నీకు, అది వేర్ ఈస్ పుష్ప అని ఒకటి వదిలేరు, తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప అని. కానీ మళ్ళీ అది సినిమాలో రాలేదు. యాక్చువల్లీ ట్రైలర్ చూసినాక ఇది ఒకటి అనుకున్నా. మళ్ళీ ఇదే అంటే లైక్ ఈ మధ్యలో ఈ పుష్ప కాకుండా కూడా నువ్వు ఏ మూవీస్ చూసినా పార్ట్ 1 వేరే వైబ్ ఉంటుంది, పార్ట్ 2 వచ్చేసరికి బడ్జెట్ పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి, ఇంకా దానికి కొంచెం పేరు వచ్చినాక స్క్రిప్ట్ కొంచెం చేంజ్ అనిపిస్తుంది. దాని న్యాచురల్ ఫ్లేవర్ ఏదైతుందో అది పార్ట్ 2లో కనిపించదు. అంటే లైక్ మోస్ట్లీ కొన్ని మూవీస్ ఉంటాయి ఇట్లానే చాలా మంచిగా వచ్చినాయి, కానీ మత్తు వదిలరా, అది మత్తు వదిలరా యాక్చువల్లీ ఇట్లాంటి మూవీస్ యాక్చువల్లీ. కానీ చేయాలేమో రా నాకు తెలుసు, అంటే క్రేజ్ పెరిగింది పుష్ప అనే క్యారెక్టర్ హైప్ అయింది. అంటే ఏమో ఇనిషియల్ గా ఏం రాసుకున్నాడు మళ్ళీ అదే తీసిండో కూడా మనకు తెలియదు. నాకైతే ఇంకా గ్రౌండెడ్ గా ఉండి ఒరిజినల్ స్టోరీ రాసుకుంటే బాగుంటుంది. అంటే మూవీలా చెప్తా నీకు ట్విస్ట్ అవుతుంది, ట్విస్ట్ అవుతుంది. నువ్వు బయట సపోర్ట్ చేస్తా. ఈయన వల్ల మూవీ గురించి ఓపెన్ మాట్లాడుకోలేకపోతున్నాం. మనం మాట్లాడే టాపిక్ అది కాదు. టికెట్ చెప్పు ఏం టాపిక్ ప్రిపేర్ అంతా లేదు. టికెట్ రేట్లు, టికెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు, వెళ్ళకుండా ఉంటామా? టికెట్ రేట్లు పెంచారు, ఆగిపోతామా? మనకేం తెలుసురా థియేటర్ లో సినిమాలు చూడటం. ఈ సినిమా బాగాలేదా ఇంకో సినిమా చూస్తాం, అది బాగాలేదా ఇంకో సినిమాలు చూడడమేరా మన పని. చదువుకొని ఉంటే పాడ్కాస్ట్ చేసే అవసరం ఉండకపోతుండారు ఈరోజు. అది అది పర్సనల్ పోతుండే. నువ్వు బీటెక్ చదువుకోపారా పర్సనల్స్. కనీసం నేను కాలేజ్ పోతున్నా. అరే పర్సనల్స్ వద్దురా అంటే మళ్ళీ కనీసం నేను కాలేజ్ అది చిన్న ఏమంటుంది ఓకేరా. పర్సనల్స్ వద్దు, పబ్లిక్ ఏం వద్దు, పోయావు పబ్లిక్ లకి. అంటే పర్సనల్ మాట్లాడుకున్నా ఇది చూసేటోళ్ళు ఎవరు ఉండరు అనుకో. మనమే ఈడుండు కాబట్టి ఈడు మాట అంటే నువ్వు చూస్తావా? ఒక మాట ఒక్క వీడియో అయినా చూసినావారా మనది? వాడంటే వాడు ఎడిట్ చేస్తాడు కాబట్టి వాడు చూస్తాడు రా. అప్లోడ్ చేసినాక ఒక వ్యూ అయినా పడాలి కాబట్టి నేను చూస్తారా? నువ్వు ఎన్నడన్నా చూసినావారా చెప్పరా? చూసినారా? ఇప్పుడు కెమెరాని చూసుకుంటే చెప్పరా ఏ వీడియో చూసినారా మొత్తం? ఇంట్రో తప్ప. నేను తీసిన వీడియోలు నేను చూసుకున్నారా? ఓకే పర్సనల్ మాట్లాడుతున్నా. నేనున్న వీడియోలు నేను చూసుకున్నారా? ఓకేరా. బేసిక్ గా మన TFI ఫ్యాన్స్ లాగా నువ్వు కూడా CVCలో ఇండివిజువల్ గా అంటే అందుకే ఛానల్ మనది హిట్ అవుతలేదు. కానీ క్రేజీ ఏముంటది తెలుసారా? CVC కూడా ఏదో రోజు ఫుల్ క్లిక్ అయిపోయి నీకు సపరేట్ ఫ్యాన్ బేస్, నాకు సపరేట్ ఫ్యాన్ బేస్, నీకు సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చి ఫ్యాన్ వార్ తీసుకుంటే అంటే అన్నాడు కానీ అవు ఎంత బాగుందో. నేను కళ్ళు అర్జున్, నువ్వు FTR, ఏమంటాడు సంపూర్ణేష్ బాబు. సో వీడియో ఎండ్ చేయాలని నాకు లేదు, అందుకే ఏదో మాట్లాడుతూ పోతున్నావు. అదే వాళ్ళకు కూడా వీడియో చూడాలని మాకు లేదు. ఉన్నారా? నా డౌటే ఉన్నారా? మనమే చూసినావు వాళ్ళరా. అవును
చాలా Okay, లాగ్ guys. ఎక్కువ అయిపోయింది ఏదో ఎపిసోడ్ కోసము. ఎపిసోడ్ ప్రైస్ హైక్స్ గురించి మీరేమో అనుకుంటున్నారో కామెంట్ చేయండి. పుష్ప చూసి ఇంకోటి మాకున్న ఏదో సగం సగం నాలెడ్జ్లో డిగ్రీ చదువుతున్న నువ్వు ఏదో బీటెక్ కదా. కలపకరా నన్ను. ఓకే, ఇద్దరు డిగ్రీ చదువుతూ ఒక బీటెక్ చదువుతున్న ముగ్గురు యూత్ఫుల్ బాయ్స్ ఏమంటారు సొల్లు వాగుదామని కెమెరా ముందు సొల్లు వాగారు అంతే. ఎండింగ్ ఇచ్చేసాను. సోను చెప్పరా. వద్దురా. లేదా సోను చెప్పు. నువ్వు ప్రిపేర్ అయినావు సోను. నువ్వు ప్రిపేర్ అయినందుకు అరే ఇంద్రా మీరు కమన్ నా మీద జోకులు వేసే స్థాయికి ఎదిగిందంటే చెప్పు అంటే మరీ అంత పంది చెప్పు చెప్పు చెప్పు. చెప్పు ఎండింగ్ చెప్పు. సో So that is CVC guys. Thank you for watching.